నాగర్ కర్నూలు జిల్లా లింగాలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. లింగాలలో కాంగ్రెస్ మండల నాయకుడు శ్రీనివాస్ రాథోడ్ ఆధ్వర్యంలో శివస్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో అచ్చంపేట ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు, స్థానిక బీఆర్ఎస్ సర్పంచ్ కోరేటి తిరుపతయ్య ఫోటోలను కూడా ముద్రించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ ఫోటోను తొలగించాలని వాదించారు. ఫ్లెక్సీని తొలగించడానికి కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం చెందిన బీఆర్ఎస్ నాయకులు లింగాల సర్పంచ్ కోనేటి తిరుపతయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అది కాస్త ఘర్షణకు దారితీస్తుంది. ఒకరినొకరు కొట్టుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గోల బాలరాజు అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే వీళ్లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ అవకాశం వస్తే అక్కడ కొట్టని వాళ్ళను మీకు ఎలాంటి కేసులు లేకుండా ఏం కాకుండా చూసుకునే బాధ్యత అని చెప్పేసి పైనుంచి ఈయన వాళ్ళ ధైర్యం చెప్పడం, దానికి వీళ్ళు ఒక గుండాల్లాగా మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టడం జరుగుతుంది. ఇలాంటి చర్యలు ఎందుకంటే ఒక రాజకీయంలో ఎప్పుడైనా చదువుకునే వ్యక్తులు రాజకీయంలో వస్తే ఆ రాజకీయం బాగుంటుంది. కానీ ఈ రోజు ఎలాంటి రాజకీయం మీద ఎలాంటి అవగాహన లేకుండా బయట ఉండే వ్యక్తులు వచ్చి రాజకీయాలు చేస్తే ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అది ఎక్కడ పడుతుందో ఎవరు తెలియదు. కాబట్టి ప్రజలను పాలించే వ్యక్తి ఏ విధంగా ఉండాలనేది ఎన్నుకునే బాధ్యత ప్రజలది ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని వీళ్ళు ఆగడాలని